డీటెయిల్ చూస్తే అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న అన్ని బోయింగ్ విమానాలను తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. బోయింగ్ 787, 859 విమానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీజీసీఏ తేల్చి చెప్పింది. విమానాలను తనిఖీ చేసి నివేదిక అందజేయాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది. డీజీసీఏ ఆదేశాలతో ఎయిర్ ఇండియా రంగంలోకి దిగింది. బోయింగ్ విమానాలను తనిఖీ చేపట్టడం ప్రారంభించింది. ఓటుకు నోటు కేసుపై హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణకు హాజరు కావాల్సిన సీఎం రేవంత్ రెడ్డి విచారణ నుంచి మినహాయింపు పొందారు. ఆయన కోర్టుకు రాలేదన్న విషయం నుంచి తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేందుకు చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీస్ ఇప్పించారు. ఇప్పటికే ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ దానికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడించారు. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు రావడానికి సిద్ధమన్నారు. అయితే ఓటుకు నోటు కేసులో నిందితుల తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉన్న విషయం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పై కోర్టులోనే స్టే పొందాలని, లేకుంటే ఇక్కడ విచారణకు హాజరు కావాలని కోర్టు తేల్చి చెప్పింది. కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు, రోజుకో కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. చిల్లర చేష్టలు, పనికిరాని డ్రామాలతో ప్రతినిత్యం తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న తమను వైఫల్యాల కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోలేదని తేల్చి చెప్పారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంకు ద్వారా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్లోనే ఉన్నాయన్నారు. వాటిని వెనక్కి రప్పించడం చేతగాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపాడని ఫైర్ అయ్యారు. అయితే చట్టాలను గౌరవించే పౌరుడిగా తప్పకుండా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరై అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తారని స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం ఓటుకు నోటు కుంభకోణంలో నోట్ల కట్టలున్న నల్ల బ్యాగుతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్లో ఉందన్నారు కేటీఆర్. ఇద్దరిపై ఏసీబీ కేసులున్న నేపథ్యంలో ఇద్దరిలో దోషులెవరో నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లైవ్ డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఈ పిరికి ముఖ్యమంత్రికి ఉందా అని సవాల్ విసిరారు. లైవ్ డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధం, నువ్వు సిద్ధమా రేవంత్ రెడ్డి అని ఎక్స్ వేదికగా ఛాలెంజ్ చేశారు. విచారణల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకొని వెంటనే లైవ్ డిటెక్టర్ టెస్టుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం కావాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న పాలకుర్తిలో పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డిపై గిరిజనులు మరలబట్టారు. ఇవాళ ఎమ్మెల్యే యశస్వినిపై దళితులు తిరగబట్టారు. తొర్రూరు మండలం ఫతేపూర్లో పల్లెబాట కార్యక్రమాన్ని గ్రామస్తులు తిరస్కరించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. ఒక దళిత కుటుంబానికి మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా మాయమాటలు చెప్పడం మానుకోవాలని ప్రజలు సూచించారు. జనాగ్రహంతో అత్తాకోడలు సమావేశం ముగించుకొని పారిపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్ని రోజులు తిరుగుతారని యువత ప్రశ్నిస్తోంది.
పర్మిషన్ ఇవ్వలేదు మరి రావడానికి ఇస్తలేరు ఊళ్ళతోని అదే మాకు మాట్లాడొస్తలేదా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న పాలకుర్తిలో పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిపై గిరిజనులు మరలబట్టారు. ఇవాళ ఎమ్మెల్యే యశస్వినిపై దళితులు తిరగబడ్డారు. తొర్రూరు మండలం ఫతేపూర్లో పల్లెబాట కార్యక్రమాన్ని గ్రామస్తులు తిరస్కరించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, ఎమ్మెల్యే యశస్వినికి చేదు అనుభవం ఎదురైనట్టుగా తెలుస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్టుగా గిరిజనులు నిలదీసినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఏదైతే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెళ్లిన సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా అక్కడ పల్లెపాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలంతా కూడా వ్యతిరేకించిన సందర్భం కనిపిస్తా ఉంది. నిన్న రాత్రి యశస్విని రెడ్డి అత్త పిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డికి కూడా ఇదే చేదు అనుభవం ఎదురైన సందర్భం కనిపించింది. నిన్న రాత్రి ఆమె కూడా ఏదైతే తొర్రూరు మండలం గుడిబండ తండ, బీదులకుంట తండ, పెద్ద తుప్ప తండకు సంబంధించిన తండాలకు వెళ్లే ప్రయత్నం చేసి అక్కడి ప్రజలను కలిసే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలంతా కూడా ఆమెను ఆమె మీద తిరగబడ్డ సందర్భం కనిపించింది. ఇవాళ దళిత బిడ్డలు ఎమ్మెల్యే మీద తిరగబడ్డ సందర్భం. ఇటు ముఖ్యంగా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన సందర్భంలో ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా మహబూబాబాద్ సంబంధించి కావచ్చు, వరంగల్ లాంటి ప్రాంతం చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ముఖ్యంగా గిరిజన దళితులు నిన్న ఎవరైతే ఝాన్సీ రెడ్డిని, ఇవాళ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని దళిత బిడ్డలు, అదేవిధంగా నిన్న ఝాన్సీ రెడ్డిని గిరిజన బిడ్డలు వ్యతిరేకించిన సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా వాళ్ళు 420 హామీలు ఏమయ్యాయి, అవన్నీ అమలు చేయకుండా మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అన్నటువంటి ఒక ప్రశ్న లేవనెత్తుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వడం కావచ్చు, ఈ అంశానికి సంబంధించి కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తా ఉన్నది. అర్హులకు కాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఎవరు సూచిస్తే వాళ్ళకే ఇస్తున్నారన్నటువంటి అంశం తెర మీదకి వస్తా ఉంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయన్నటువంటి అంశాన్ని ఏదైతే తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామానికి సంబంధించిన గ్రామస్తులంతా కూడా ప్రశ్నించిన సందర్భం, అక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలంతా కూడా ఆమెను ప్రశ్నించిన సందర్భం. ఒక్క ఎస్సీ కుటుంబానికి కూడా మా ఊరిలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు అన్నటువంటి అంశాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. మాయమాటలు చెప్పడం మానుకోండి అన్నటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి వచ్చినటువంటి అత్తా కోడలు అంటే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షురాలు ఎమ్మెల్యే అత్త ఝాన్సీ రెడ్డి అక్కడి నుంచి పరారైన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. అక్కడి నుంచి పలాయనం చిత్తగించిన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. ప్రజల నిరసనతో ఆ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకుని వెళ్లిన సందర్భం కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, యువత కావచ్చు, ఒకటే ప్రశ్నిస్తా ఉన్నారు, పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు నియోజకవర్గంలో తిరుగుతారన్నటువంటి ఒక ప్రశ్న అయితే అక్కడ నుంచినటువంటి ప్రజల నుంచి ఎదురవుతా ఉంది. ఏదైతే బహుజన వర్గాలన్నీ కూడా ఇవాళ అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే అత్త పిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి కావచ్చు, ఎక్కడికక్కడ తిరగబడతా ఉన్న సందర్భము. మీరు ఇన్ని రోజులు దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏం చేశారు ఈ నియోజకవర్గానికి అన్నటువంటి ప్రశ్నలు ఏమనిస్తున్నారు. ప్రధానంగా 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కదా, ఏ గ్యారంటీ ఏ హామీ అయినా అమలైందా అని ప్రశ్నిస్తున్న సందర్భం. ముఖ్యంగా ఆడబిడ్డలు ఎక్కువగా ఉండే ప్రాంతం, గిరిజన బిడ్డలు ఎక్కువగా ఉండేటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో ఆడబిడ్డలకు ఇస్తామన్నటువంటి 2500 రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నిస్తా ఉన్న సందర్భం. ముఖ్యంగా మహబూబాబాద్ ప్రాంతం అంటే పూర్తిగా రైతాంగం కూడా ఎక్కువగా ఉండే జిల్లా కాబట్టి రైతు బంధు ఎక్కడ పోయిందని ప్రశ్నిస్తా ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వానాకాల సీజన్ లోనే బోనస్ అంతా ఎగ్గొట్టిన సందర్భం రైతులకు సంబంధించి. యాసంగి సీజన్ కూడా 500 బోనస్ ఎప్పుడు ఇస్తారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు అన్నటువంటి ప్రశ్న తెలుస్తా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్రశ్న అయితే కనిపిస్తా ఉంది, ఏ పథకం అమలు కావడం లేదు,
ప్రజలంతా కూడా ఒక అసంతృప్తితో ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఆడపిల్లలైతే స్కూటీలు ఇవ్వని చెప్పి ప్రశ్నిస్తా ఉన్న సందర్భం, ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు చేయడం అని రైతులు వ్యతిరేకిస్తున్న సందర్భంలో ఇక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు పాలకుర్తి ఎంపీ కావచ్చు, పిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డికి మాత్రం చేదు అనుభవాలే ఎదురవుతాయని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్న సందర్భం కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ పోరాటం కొనసాగిస్తామని పెదదన్వాడ రైతులు అంటున్నారు. మా అభిప్రాయాన్ని రేవంత్ సర్కారు గౌరవించడం లేదని 12 గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కాంగ్రెస్ సర్కారు తీరును నిరసిస్తూ పండుగలు చేసుకోకుండా రెవెన్యూ సదస్సుకు హాజరు కాకుండా నిరసన తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయనివ్వబోమని రైతులు శపథం చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి నరేష్ అందిస్తారు. రాజోలి మండలం పెద్దదనవాడ గ్రామ రైతులు రైతు కమిషన్ చైర్మన్ ను కలవడానికి గద్వాల కలెక్టరేట్కి వచ్చారు. ఇథనాల్ కంపెనీని ఏర్పాటు చేయొద్దంటూ రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రైతుల ఆందోళనలు కూడా చేస్తూ ఉన్నారు. వరుసగా ఇటు ఏరువాక పౌర్ణమి పండుగ నిర్వహించుకోకపోవడము, మరోవైపు రెవెన్యూ సదస్సును బైకాట్ చేయడము, రెగ్యులర్ గా యాక్టివిటీస్ చేస్తూ ఇథనాల్ కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయనీయబోం అంటూ రైతులు చెప్తున్నారు. ఇవాళ కలెక్టరేట్ లో రైతు కమిషన్ చైర్మన్ కలవడానికి వచ్చినటువంటి పెద్దదనవాడ రైతులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏం చెప్పిండు, మీరేం చెప్పారు, ఆయనకు ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారు? మా హైదరాబాద్ పోయితే సీతారామని కలిసినప్పుడు ఏం చెప్పినాడంటే, అది ఏమి వాసన రాదు, ఖచ్చితంగా వాసన వస్తుంటే రద్దు చేపిస్తా, లేదంటే నడుస్తుంది అని చెప్పి. అలా ఎట్లా ముందుకెళ్లబోతున్నారు? ప్రభుత్వం ఏమో వైపు కంపెనీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది, మీరేమో వద్దంటున్నారు. ఎట్లా ముందుకెళ్లబోతున్నారు? ఈరోజు మేము గద్వాల కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. మన రైతు సంఘం కార్పొరేషన్ చైర్మన్ కోదండరెడ్డి దగ్గరికి వచ్చాము రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి. అయితే ఇచ్చినాము. ఆయన ఏం చెప్పాడంటే, అప్పుడున్న టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. మీరు చిత్తనూరుకి వెళ్ళామంటారు కదా, ఆ టెక్నాలజీ వేరు. ఇప్పుడు ఇక్కడ మీ గ్రామంలో పడే ఫ్యాక్టరీ టెక్నాలజీ వేరు. మీరు రైతులందరూ పోయి ఒకసారి చిత్తనూరు రాకుండా వేరే దగ్గర పోయి చూడండి, అక్కడ టెక్నాలజీ ఎట్లా ఉందో అదే టెక్నాలజీ ఇక్కడ ఉంటుంది అని అంటున్నారు. అయితే మేము ఏమన్నామంటే, ఏ టెక్నాలజీ ఎట్లా ఉన్నా మాకు ఫ్యాక్టరీ అసలు వద్దు. ఆ ఫ్యాక్టరీ పడితే మొత్తం మా జీవితాలన్నీ కోల్పోతాము. పంట పొలాలు దెబ్బతింటాయి. మొత్తం మాకు జీవనోపాధి అంతా కోల్పోతాము. తాగడానికి నీళ్లు కలుషితం అవుతాయి. పంట పొలాలు మొత్తం అవి ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు మొత్తం నీటిలో కలిసి అవుతామని చెప్పాము. అయితే ఆయన సరే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పాడు. ఒకవేళ మాకు అనుకూలంగా ఈయన ఫ్యాక్టరీ మాకు అనుకూలంగా అయినా మాకు తీర్పు ఇవ్వలేదనుకో, మేము ప్రాణత్యాగానికైనా సిద్ధం. అంటే మొదట్లో సంపత్తి కంపెనీని ఏర్పాటు చేయమని చెప్పి శ్రీధర్ బాబు దాకా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎందుకు ఏర్పాటు గురించి మళ్ళోసారి వెనక్కి అడిగేయడం కానీ, అటువైపు చూడకపోవడం కానీ, ఆ అంశం గురించి మాట్లాడకపోవడం కానీ, దీన్ని ఎట్లా? మేము మా గ్రామ ప్రజలందరము ఈ ఇథనాల్ కంపెనీ ఏదైతే ఉందో, మేము మొదటగా శ్రీధర్ బాబు దగ్గరకు పోతే, మినిస్టర్ గారి దగ్గరకు పోతే, మినిస్టర్ గారు మాకు ఒక్కటే చెప్పారు, ఈ కంపెనీ మిమ్మల్ని రైతులని మిమ్మల్ని కాదని ఇక్కడ మాత్రం ఎలాంటి పర్మిషన్లు మేమైతే మా గవర్నమెంట్లో ఇవ్వలేదు. మరీ నిన్న పేపర్ స్టేట్మెంట్ చూస్తే ఇథనాల్ కంపెనీ పడుడు అని చెప్పి మళ్ళీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. మా 12 గ్రామాల ప్రజలం మేము ఒకటే నిర్ణయానికి వచ్చాము, ఏ పండుగలు చేసుకోము, మిషన్ భరిత నీళ్లు వాడేది లేదు, తర్వాత రేషన్ వాడేది లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చి ఈ రోజు కూడా మా గ్రామంలో భూభారతి కూడా మేము క్యాన్సిల్ చేసినాం. ఎనీ గవర్నమెంట్ నుంచి వచ్చి ఏది వచ్చినా కూడా మేము వాడము. ఇప్పటి సంది మేము మా పోరాటమే ఇథనాల్ కంపెనీ రద్దు కావాలి. సంపత్తు మొదట్లోనేమో కంపెనీని ఏర్పాటు చేయనీయమని చెప్పి మిమ్మల్ని అందరినీ మంత్రి దగ్గర కూడా తీసుకెళ్లాడు. కానీ ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు సంపత్? ఆయన గురించి చెప్పాలంటే, మొన్న మేము సంపత్ సార్ దగ్గర కూడా పోయి కలిసి వచ్చినాము. కలిసి వస్తే ఆయన మీకు సరే అని చెప్పి మేము దీక్ష చేస్తున్న టైంలో నేను గవర్నమెంట్తో మాట్లాడి అన్ని గ్రామాలను దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్తో మాట్లాడి నేను ఒప్పించి మీరు దీక్ష బంద్ చేయండి అని చెప్పి చెప్పిన వ్యక్తి సంపత్ కుమార్. ఈ రోజు మాత్రము ఆయన మీకు మా ఊరోళ్ళని కొందరిని భయభ్రాంతులకు గుర్తు చేసి మీ కంపెనీలో జాబులు వస్తాయి అవస్తాయని చెప్పి కొందరు లొంగ తీసుకుంటున్నాడు మా ఊర్లో. అయినా కూడా అందరూ ఈరోజు మా గ్రామాల ప్రజలందరూ ఏకతాటిగా ఉన్నారు. ఆయన మాది అధికారం ఉంది, నేను రాలేను అనే వల్గర్లో ఆయన మాట్లాడుతున్నాడు. అయితే
ఇంకా ఆయన పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగానే మాకు పనిచేస్తున్నాడు. ఇప్పుడు మేము ఖండిస్తున్నాం. ఇత్తనాల కంపెనీ మాత్రం పడనీయం, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగానే ఉన్నాం. ఈ ఊరోళ్ళని అందరిని అరెస్ట్ చేసిండు కదా, మరి ఇంకా అరెస్టులు అవుతాయా ఏంది, అసలు ఎట్లా ఉంది ఊర్లో పరిస్థితి? ఇప్పుడు 12 మందిని అరెస్ట్ చేసినారు, తీసుకుపోయినారు. కానీ ఇప్పుడు కొంతమందినే ఉండరు, పట్టుకపోయలేరు ఇంతవరకు. వాళ్ళు పోరాడుతున్నారు. మాకు ఇంకా బెయిల్ కూడా రాలేదు ఇంతవరకు. ఆయన పట్టించుకోలేరు, ఎవరు పట్టించుకోలేరు. మోడీ గారు నీకు నమస్కారం చేస్తాము, మమ్మల్ని బీదలను చూడండి, కనుక రైతులను చూడండి అని చెప్పినాము. చెప్తే కూడా ఈయన సంపత్ కుమార్ ఈయన ఏమేమేమో మాట్లాడుతున్నాడు. ఆయన మేము అందుకే పోరాటం చేస్తాం సార్ అని పోరాటం చేసుకుంటాం. యారుగా మా వ్యతిరేకం పోరాడతాం సాధన వరకు. మేము ప్రాణాలు త్యాగించి కానీ పోరాడతాం. మేము చచ్చిపోయిన మా పిల్లలకైనా ఉపయోగపడుతుంది కదా అనే పోరాడుతున్నాం. సంపద గురించి, దాని గురించి. ఇథనాల్ కంపెనీకి ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉంటామని, ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ ఏర్పాటు కానివ్వమంటూ పెద్దదన్వాడ రైతులు చెప్తున్నారు. పచ్చని పంటలు పండేటటువంటి పొలాల్లో ఇథనాల్ కంపెనీని ఏర్పాటు చేస్తూ మాకు బతుకు తెరువును దూరం చేస్తుందని ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అనుమతులు రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, జోగులాంబ, గద్వాల జిల్లా. పెంచిన బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బస్ భవన్ను ముట్టడించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నిప్పులు చెరిగారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు బస్ పాసుల్లో రాయితీ ఇవ్వాల్సిన ప్రభుత్వం పెంచడం ఏంటని ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇక్కడికి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సీనియర్ నాయకులందరూ ఇక్కడికి బస్ భవన్ దగ్గరికి రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలలో ఒక హామీ అయిన మహాలక్ష్మి స్కీమ్ కింద ఆడవారికి అందరికీ 50% రాయితీ ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారు, అమలు చేశారు. కానీ ఇప్పుడు దాని భారం అంతా ప్రజలపైన మోపుతున్నారు, ముఖ్యంగా పురుషులపైన మోపుతున్నారు, విద్యార్థులపైన మోపుతున్నారు. ఎప్పుడూ లేనంత విధంగా మూడేళ్లకి డీజిల్ ఛార్జీలు పెరగలేదు, పెట్రోల్ ఛార్జీలు పెరగలేదు. గత 2020 నుంచి ఇప్పుడు 2022 నుంచి ఇప్పటికి చూసుకున్న అయినా కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు స్టూడెంట్ పాసుల పైన 50% 400 ఉన్న స్టూడెంట్ ఆర్డినరీ బస్ పాస్ ఇప్పుడు 600 రూపాయలకి చేశారు. ఇంత భారం మీరు స్టూడెంట్ల పైన ఎలా మోపగలుగుతారు? స్టూడెంట్ అందరూ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చదువుకునే వాళ్ళు, లేదా అక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సిటీకి బయలుదేరి వచ్చి ఇక్కడ చదువుకోవాలి. అలాంటిది మీరు వాళ్ళపైన భారం మోపాల్సిన అవసరం ఏంటి? దీనిపైన మేము పోరాడతాము. మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జన్నర్ గారికి ఈరోజు మెమరాండం అందజేయడానికి వచ్చాము. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజాపాలన అంటే ప్రజాపక్షం ఉండాలి, ప్రజల కోసం ఉండాలి. కానీ ఒకవైపు ఒక పాకెట్లో మీకు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి మహిళలకి చెప్పి ఇంకోవైపు పురుషుల దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నారు. ఇది మీరు గమనించాలి, మహిళలందరూ కూడా గమనించాలి. మీ ఇంట్లో ఇప్పుడు ప్రతి ఒక్క అవ్వ, అక్క, అమ్మ ఎవరున్నా మీరు బస్సు వాడుతున్నారు ఫ్రీ అంటే అది ప్రభుత్వం ఇవ్వట్లేదు, మీకు ఫ్రీ. పురుషులు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రభుత్వం. హైదరాబాద్ నడిబొట్టున ఉన్న పాఠశాలకి అక్రమార్కుల నుంచి రక్షణ లేకుండా పోయింది. పంజాగుట్టలోని ప్రీ ప్రైమరీ స్కూల్కు స్థానికులు కొందరు తాళం వేసి టీచర్లు, విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశారు. స్కూల్ ఖాళీ చేసి కమ్యూనిటీ హాల్ తమకు అప్పగించాలని బెదిరించారు. పోలీసుల సహకారంతో ప్రిన్సిపల్ గేటు తాళం తీయించారు. 1983 నుంచి సుశీల అండ్ వామన్ రావు మెమోరియల్ ట్రస్ట్ కమ్యూనిటీ హాల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ నడుస్తుంది. ట్రస్ట్ ఆధ్వర్యంలోనే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్తో పాటు స్నాక్స్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఇటీవల వామన్ రావు కన్నుమూయడంతో స్థానికులు కొందరి కళ్ళు కమ్యూనిటీ హాల్పై పడ్డాయి. స్కూల్ మూసేయిస్తే కమ్యూనిటీ హాల్ని తమ ఇష్టారాజ్యంగా వాడుకోవచ్చని పథకం వేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ స్కూల్కు రక్షణ కల్పించాలని ప్రిన్సిపల్, టీచర్లు, విద్యార్థులు కోరుతున్నారు. 3 నుంచి స్కూల్ నడుస్తుంది. ఈ మధ్యలోనే వచ్చేసి బస్తీ లీడర్స్ వచ్చేసి మాకు కావాలి, మేము ఫంక్షన్స్ చేసుకుంటామని అడుగుతున్నారు. దాని మూలన మాకు స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు తాళం మీద తాళం వేసేసి వెళ్ళారు. ఇప్పుడు నిన్నటి నుంచి స్కూల్ ఓపెన్ అయ్యింది, మేము బయట కూర్చున్నాము, పిల్లలందరూ బయట ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కాకుండా మా స్కూల్ మాకు ఇవ్వండి, మా స్కూల్ మాకు రన్ అవ్వాలి అనేసి మేము విన్నపం చేసుకుంటున్నాము.
ఇది బస్తీ వాళ్ళ పిల్లలే వస్తున్నారు, కానీ బస్తీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. ఇదేదో కొంచెం విడ్డూరంగా ఉంది. అధికారులు అందరు దయచేసి మాకు స్కూలు రన్ చేసేలా చేయండి. ఇది ప్రతిరోజు నడిచే స్కూల్ అండి. ఇది మేము బయట కూర్చున్నాం ఇందాక, స్కూల్ ఇయ్యనన్నారు ఇందాక, ఇయ్యనంటే బయట కూర్చున్నాం. అయితేని అప్పుడు పోలీస్ అంకుల్ వచ్చి ఆ అంకుల్ని పిలిచి తెప్పించారు. ఇది మేము సమ్మర్ హాలిడేస్కి ఇంటికి పోయినాం. అప్పుడైతే ఇది స్కూల్ ఇది గల్లీ వాళ్ళు వచ్చి స్కూల్ క్లాక్ వేసేసారు. అప్పుడు మళ్ళా ఇది వీళ్ళందరూ వచ్చి అప్పుడు పోలీసులకి చెప్తే అప్పుడు తీసేసారు అన్న. స్కూల్ 1982 నుండి పేద పిల్లల కోసం నడపబడుతూ ఉంది. కాలేజ్ జాయిన్ అయినప్పుడు 50 రూపీస్ తప్ప మళ్ళీ ఏ ఫీజులు వసూలు చేయరు. ఇక్కడ అన్ని మొత్తం పుస్తకాలు, బుక్స్, బూట్లు, డ్రెస్సుల నుంచి అన్నీ ఇస్తారు. స్నాక్స్ ఇస్తారు. అప్పుడు భోజనాలు కూడా పెడుతూ ఉంటారు. ప్రతి వసతి ఇక్కడ ఉన్నది. బస్తీ లీడర్స్ కూడా కనుక్కొని మా జంతు దయ చూపవాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ దుష్ప్రచారంపై ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఫైర్ అయ్యారు. సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకల్లో తాను పాల్గొనకున్నా ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండించారు. మార్పు మొదలైంది ట్విట్టర్ హ్యాండిల్తో పాటు తెలంగాణ స్క్రైబ్లు అసత్య ప్రచారం చేయడంపై నిప్పులు చిరికారు. ఈ మేరకు బీఆర్ఎస్ లీగల్ సెల్తో కలిసి సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేస్తారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కారు తాటాకు చప్పులకు భయపడేది లేదన్న రాజీవ్ సాగర్ హామీల అమలుకై మరింతగా పోరాటం చేస్తామని చెప్పారు. ఉదయం కేసీఆర్ గారి ప్రోగ్రాం 8 గంటల నుంచి నేను బీఆర్కే భవన్ దగ్గర ఉండడం జరిగింది. సాయంత్రం 3 గంటలకు కేసీఆర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను భోజనం చేసి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళగానే వేరే మిత్రుల ద్వారా నాకు ఒక సోషల్ మీడియాలో ఈ విధంగా జరుగుతుంది చర్చ అని నాకు వాళ్ళు లింక్ పంపగానే నేను ఓపెన్ చేసి చూడగానే ఏం జరుగుతుందంటే మార్పు మొదలైందనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్ అపన్నహస్తం అని కాంగ్రెస్ చేయి గుర్తు ముద్ర వేసిన కాంగ్రెస్ హ్యాండిల్లో నా పేరు మీద ఎందుకోసం అంటే మంగ్లీ గారు ఏదైతే మొన్న రాత్రి నుంచి జరుగుతూ ఉందో మంగ్లీ గారు ఇచ్చిన పార్టీలో నా విధంగానే ఒక వ్యక్తి అక్కడ నిలవడం జరిగింది. మీకు చూపిస్తా ఉన్నా ఇలాంటి ఫోటోను చూపించి ఇక్కడ హైట్ ఉన్న ఫోటోను చూపించి ఇది రాజీవ్ సాగర్ బీఆర్ఎస్ నాయకులు అక్కడ పార్టీలో అటెండ్ అయిన చెప్పి నిన్న సాయంత్రం నుంచి కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. నేను అది చూడగానే ఇమ్మీడియట్గా సాయంత్రం సైబర్ క్రైమ్ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళు కొన్ని చట్టాలు మేము ఇది తీసుకోము, పోలీసు మీరు ఖచ్చితంగా కోర్టు నుంచి రావాలి అని చెప్పడంతోనే ఎవరైతే మా మోహన్ రావు గారైనా మా భరత్ అన్న వాళ్ళ దగ్గర సంప్రదిస్తే మీరు ఖచ్చితంగా ఉదయం రండి, మనం ఏ విధంగా వాళ్ళు తీసుకోరో మన అడ్వకేట్ల ద్వారా మళ్ళీ కంప్లైంట్ ఇద్దామని రావడం చెప్తే నేను ఈరోజు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఏసీపీ గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని మాకు ఎండార్స్మెంట్ కాపీ ఇవ్వడం జరిగింది. నిన్న నేను సాయంత్రం ఇక్కడ అదే సిసిఎస్ ఇక్కడ సైబర్ క్రైమ్లో ఉండగానే తెలంగాణ స్క్రైబ్ అనే పేపర్ హ్యాండిల్లో నేను సాయంత్రం ఇక్కడనే ఉన్న సిఐ గారి కంప్లైంట్ ఇస్తున్న సమయంలోనే కేసును రాజీవ్ సాగర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అని నేను సాయంత్రం ఈ విధంగా తెలంగాణ స్క్రైబ్లో పెట్టి అధ్వానంగా ఒక దళిత సామాజిక వర్గం నేతకు చెందిన వ్యక్తిని నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చిన కావాలని ఎవరు చేస్తున్నారో నేను ఖచ్చితంగా వాళ్ళని వదలను. వాళ్ళ పేర్లు వాళ్ళ ఫొటోస్తో సహా నేను తీసుకోవడం జరిగింది. ఎవరు దీని వెనుక ఉండి నా మీద బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారో నేను వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వదలను. పార్టీ నాకు అండగా ఉండేది. పార్టీ నుంచి అడ్వకేట్లు గారు ఏదైతే లక్ష్మణ్ గారు కావచ్చు, భాస్కర్ గారు కావచ్చు, ఇంకో వేరే అడ్వకేట్లు అందరూ కూడా వచ్చి పార్టీ నాకు అండగా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి ఇంకా రాబోయే రోజుల్లో మా మీద జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తాను, మీరు కొట్లాడుతుంటే డైరెక్ట్ కొట్లాడుకోండి. మమ్మల్ని భయపెట్టించి వీళ్ళని ఆపదలుచుకుంటే మాత్రం అంతకంతకు మేము ఉన్నది ఉద్యమ స్థాయి నుంచి వచ్చిన నాయకులం. ఖచ్చితంగా ఇంకా రివెంజ్ తీసుకుంటాం తప్ప, ఖచ్చితంగా కొట్లాడతాం తప్ప. ఇంకా నాకు నిన్నటి వరకు కొంచెం కామ్గా ఉన్నా కానీ ఇవాళ నుంచి ఇంకా ఎక్కువ గట్టిగా మాట్లాడతా, ఇంకా ఎక్కువ గట్టిగా కొట్లాడతా, ఇంకా ఎక్కువ కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, కవిత గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద ఏది జరిగినా కూడా మేము ఖచ్చితంగా కొట్లాడుతూనే ఉంటాం. మా మీద మీరు ఎంత బురద జల్లినా మేము తుడుచుకుంటానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మేము ఎటువంటి పార్టీలకు పోయే వ్యక్తులం కాము. నేను ఏదైతే వీళ్ళు మార్పు మొదలవుతుందనే హ్యాండిల్ని వాళ్ళని ఖచ్చితంగా నేను కోర్టు నుంచి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకునే విధంగా తెలంగాణ స్క్రైబ్ వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒక వ్యక్తిని మీద దుమారం చేసేటప్పుడు వాళ్ళ జీవితాలు ఏంది, వాళ్ళు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అనవసరంగా మీరు ఒక పేపర్ మీద రాసేయటం వల్ల మా కుటుంబాలు కానీ ఎంతమంది ఇబ్బంది పడతారో అని ఒకసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా వాళ్ళని కోర్టు పోయి వాళ్ళకి శిక్ష పడేంత వరకు నేను వెంపటుంటా. మీరు ఎన్నిసార్లు ఇట్లాంటి బదనాం చేసినా కూడా పార్టీ కోసం మేము అందరం ముందు ఉంటాం. సింగర్ మంగ్లీ గారికి సంబంధించిన బర్త్డే పార్టీలో ఆ బర్త్డే పార్టీలో ఈ మధ్యలో డ్రగ్స్ వాడినరు, బీఆర్ఎస్ నాయకులు అటెండ్ అయ్యారని ఇల్లీగల్ అలిగేషన్ అనేది కొన్ని
అనేది మార్పు మొదలైందనే కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ రావడం జరుగుతుంది. నిజంగా మేడే రాజీవ్ సాగర్ గారు ఆ రోజు బర్త్డే పార్టీలో లేరు, బర్త్డే పార్టీకి వెళ్ళలేదు. నాకు సంబంధం లేని ఇష్యూలో నన్ను నా డిఫేమ్ అంటే ఒక చైర్మన్గా చేసిన వ్యక్తి, తను సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, అలాంటి వ్యక్తి నా పరువుకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ఏదైతే నన్ను డిఫేమ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ వేసిన సోషల్ హ్యాండ్స్ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు ఏసీబీ గారికి అదేవిధంగా ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. జగిత్యాల జిల్లాలో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. ఎరువుల కొరతతో రైతులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు వేయడానికి రైతులకు ఎరువులు దొరకడం లేదు. కాంగ్రెస్ సర్కారు అసమర్థ విధానాలతో అన్నీ కష్టాలంటూ మండిపడుతున్నారు రైతులు. అయితే వెల్లుల్లా గ్రామంలోని సహకార కేంద్రం దగ్గర యూరియా బస్తాల కోసం ఆధార్ కార్డులు, భూమి పాస్బుక్లు లైన్లో పెట్టి అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. వ్యవసాయ పనులకు పోవాలా లేకుంటే ఎరువుల కోసం గంటల తరబడి లైన్లో నిలబడాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. యూరియా కొరత వల్ల చాలా ఇబ్బంది ఉంది మాకు. ఈ ప్రభుత్వాల వల్ల మాకు యూరియా కొలతతో మేము అక్కడ మక్కలేసుకున్న కూడా లేకుంటే ఈ యూరియా కోసం లైన్ పట్టుడా ఈ పరిస్థితి ఏంది. మాకు ఏదన్నా స్టాకు పుష్కలంగా ఉండాలి ఎక్కడ మటుకు యూరియా కానీ అడుగుంది ఏదే కానీ. ఇట్లుంటే మా ఇబ్బంది ఏంది, మేము అటు తోటలలో కూడా లేకుంటే ఇక లైన్ పట్టుడా, ఇక లైన్ పట్టడం మా పరిస్థితి ఏంది. మా తోటలు ఏం కావాలి మళ్ళీ అట్లా లైన్ పడుతుంది ఏదున్నా అని దయచేసి ప్రభుత్వాలు ఈ ఏ కొలతో ఉన్న అంటే ఏదైనా కానీ యూరియా కానీ అడుగుమంది కానీ ఏదైనా కానీ రైతులకు సంబంధించింది ఏదైనా పుష్కలంగా ఉంచాలని కోరుతాను. ఈ మాదిరిగా లైన్లు పట్టే పరిస్థితి లేకుండే గతంలో చాలా ఎప్పుడు అందుబాటులో విత్తనాలు కానీ ఎరువులు కానీ యూరియా ఇవన్నీ అందుబాటులో ఉంటుండే. ఇప్పుడు మేము విత్తనాలు వేసే టైంలో ఇప్పుడు సడన్గా అకస్మాత్తుగా ఈ యూరియా రావడం, దీనికి లైన్ కట్టడం, అది కూడా పట్ట పాస్బుక్ ఒక ఎకరానికి 2 మాత్రమే ఇస్తారు. సపోజ్ నాలాంటి చిన్న సన్నకారు రైతు 4 ఎకరాలకు 8 వస్తాయి. ఈ విధంగా కొరత సృష్టించి దీనికి కారణం ఇప్పుడు రైతులు మనం ఎరువులు విత్తుకోకముందే మన ఎరువులు అందుబాటులో ఉంచితే బాగుంటుండే. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.